ఇప్పుడే అందిన వార్త, ఆసరా పెన్షన్లకు షాక్, వీరందరికీ రద్దు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనా కాలం పూర్తవుతున్న వేళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చూసుకుంటే రైతు భరోసా, 6,000 రూపాయల పంపిణీ, రైతు రుణమాఫీ 2 లక్షల వరకు, అదేవిధంగా వడ్లపైన బోనస్, దళిత బంధు 2వ విడత, ఇలా ఎన్నో మహా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్దారులకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ రేషన్ కార్డు, ఫేక్ సదరం సర్టిఫికేట్, ఫేక్ డాక్యుమెంట్స్, వయస్సు మార్పిడి, ఫేక్ వయస్సు పెట్టిన వారందరికీ జలక్ ఇవ్వబోతుంది. వీరందరికీ రద్దు చేయబోతున్నట్లు సమాచారం. జూన్ నెలలో పెరిగిన ఆసరా పెన్షన్ల లిస్టులను విడుదల చేస్తుంది. అందులో ఫేక్గా ఆధార్ కార్డు కానీ ఫేక్గా సర్టిఫికేట్స్ ఉన్న వారందరినీ కూడా రద్దు చేస్తూ కొత్త వారిని పాత వారిని కలిపి కొత్త లిస్టును విడుదల చేసి 2016ని 4,016గా, 4,016ని 6,016గా ప్రభుత్వం మార్చిపోతున్నట్లు సమాచారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహకులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అయితే మే నెల ఆసరా పెన్షన్లు అతి త్వరగా పంపిణీ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. వీడియో నచ్చితే మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.